డైలాగుల గురించి చెప్పాలంటే అనిల్, ఆయన తెలంగాణ అబ్బాయి బేసికల్గా. అతను ఆంధ్ర గురించి అంత అద్భుతమైన డైలాగులు రాస్తారంటే ఒకసారి ఆలోచించండి. ఆ సమస్య ఎంతవరకు ఉందో, ఎంతవరకు తెలిసిందో. అతను బ్యూటిఫుల్ డైలాగులు అందించాడు. నాకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి ఉంది. ఆడవాళ్ళు ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఆయన చెప్తాడు, ఆయన రాశాడు ఒక డైలాగ్. ఏమనంటే, తెలుగింటి సాంప్రదాయం ప్రకారం ఆడపిల్ల గడప బయట కూర్చోవాలి, ఊయాల్లో బిడ్డను జోకొట్టే ఆడది ఉద్యమంలోకి వచ్చి జై కడితే ప్రళయం కాక ఇంకేంటి అని చెప్పి ఒక డైలాగ్ రాశాడు. ఇలాంటి డైలాగ్స్ ఎన్నో, కొన్ని వందల డైలాగ్స్ ఉంటాయి ఈ సినిమాలో. బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉంటాయి. ఇది ప్రజల సినిమా, రైతుల సినిమా, మన సినిమా, మనందరి సినిమా. ఈ సినిమాని ఏ వర్గం సినిమాయో, ఏ ఒక్కరి సినిమాయో అనకుండా మనందరి సినిమా అని చెప్పి మీరందరూ ఖచ్చితంగా చూసి ఫిబ్రవరి 15 రిలీజ్ అవుతుంది. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని, మమ్మల్ని అందరినీ ఈ ప్రయత్నం చేస్తున్నందుకు నిర్మాతని మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేస్తూ మీరు ఈ సినిమాని మరింత ముందుకు తీసుకెళ్తారని మీడియా సోదరులందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భాను గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మన హైలీ టాలెంటెడ్, బ్యూటిఫుల్ అండ్ డైనమిక్ వాణి విశ్వనాథ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రెస్ వాళ్ళందరినీ చాలా ఇయర్స్ తర్వాత ఒకేసారి చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈ పిక్చర్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ ఒక్క రీజన్ ఏమిటంటే రకరకాల జాబ్స్ కానీ లేకపోతే పనులు చేసే వర్కర్స్ చాలా ఉన్నారు. ఇప్పుడు ఇంజనీర్స్ ఉన్నారు, మనం దేవుళ్ళలాగా భావిస్తున్న డాక్టర్స్ ఉన్నారు, మనకి చదువులు నేర్పిస్తున్న టీచర్స్ ఉన్నారు. అలాగే ఇలా మనం బ్రతకాలి, ఇలా బ్రతకకూడదు అని సినిమా చేసి చూపిస్తున్న సినిమా వాళ్ళు ఉన్నారు. కానీ జాబ్లోనే లేకపోతే పనిలోనే, వర్కర్స్లోనే గొప్ప వర్క్ ఏమిటని అడిగితే నేను నిస్సంశయం చెప్తాను, అది రైతులు అండి. మనకి అన్నం ఇస్తున్న రైతులే. సో ఈ పిక్చర్లో నేను ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా సంతోషం కన్నా, అదృష్టం కన్నా నేను చాలా గర్వపడుతున్నాను, చాలా చాలా చాలా. సో నన్ను ఈ పిక్చర్కి పిలిచిన ప్రొడ్యూసర్ గారికి, భాను గారికి హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ వాణి విశ్వనాథ్ గారు. ఎస్, నేను కూడా భయపడ్డాను, ఇద్దరు హీరోస్ రిజెక్ట్ చేశారు, మీరు ఎలా చేశారని. నాకు ఆ స్టోరీ తెలుస్తుంటే నేను కూడా అప్పుడు ఆలోచన చేసేవాడేమో. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ రవిశంకర్ గారు, ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో 90s నుంచి మేము ఇద్దరు ఫ్రెండ్స్. మార్నింగ్ వాకింగ్ కానీ అన్నీ. ఈజ్ ఆల్ వెల్ విషర్ ఆల్సో, మై వెల్ విషర్ ఆల్సో. నాకు ఫోన్ చేసి ఫస్ట్ నన్ను అడగలేదు ఆయన పిక్చర్ చేయాలని. నీ అబ్బాయి ఏం చేస్తున్నాడు వినోద్, అబ్బాయి రెడీ అయ్యాడా అన్న. నేను లేదు, ఆడ ఇంకా షూటింగ్ రెడీ అవ్వలేదు అన్నాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గ్యాప్లో 1 month గ్యాప్ తర్వాత, వినోద్ ఎక్కడ ఉన్నావు, నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వస్తావు అని అడిగారు. నేను పలానా వస్తాను కలు అని. నాకు స్టోరీ చెప్పలేదు, ఏం లేదు. మనం ఈ పిక్చర్ చేస్తున్నాం అంటే ఎస్ మన పిక్చర్ చేస్తున్నాం అని నేను అలా భానుగారితో ఒక లైన్ ఇలాగే, దిస్ ఈజ్ నాట్ ఏ మూవీ ఆఫ్ పొలిటికల్ మూవీ, ఇది ఒక రైతుల బాధ, దానికి ఎలా సమాధానం చెప్పాలి. మనం ఒక మంచి ఇల్లు కడతాం మంచి ఆశతో, ఆ ఇల్లు అలాగే పగిలిపోయింది అనుకోండి, మనకి ఎంత బాధ అవుతుంది. అలాగే రైతులు కూడా వాళ్ళు ఇచ్చిన భూమి ఏమి ఉపయోగం లేకుండా పోయింది, దాంతో వాళ్ళకి ఎంత ప్రాబ్లం వచ్చింది. నేను డైరెక్టర్ గారి గురించి కూడా చెప్పను, ప్రొడ్యూసర్ గారికి కూడా చెప్పను, ఈవెన్ కెమెరామ్యాన్, టెక్నీషియన్ ఎవరి గురించి కూడా చెప్పను, ఎందుకంటే అందరూ డైరెక్టరే మొత్తం చెప్పేశారు. సో ఇంకా బోర్ కొట్టడం బాగదు. డెఫినెట్లీ మీ సపోర్టు ఈ పిక్చర్కి ఉండాలి, ఎస్పెషల్లీ మీడియా సపోర్ట్ ఉండాలి. ఈ మీడియా వాళ్ళు ఈ పిక్చర్ని ఒక రైట్ వేలో చూపించి డెఫినెట్లీ ఒక మంచి పిక్చర్ రావాలని కోరుకుంటూ నా 2 మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ప్రొడ్యూసర్ రవిశంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, అమరావతి రైతు సోదరులు సోదరులమ్మల అందరికీ కూడా మీ అందరికీ నమస్కరిస్తూ, మా ఈ తొలి అడుగు సినిమా అంటే, నేను ఈ సినిమా రంగంలోకి వచ్చింది సినిమా అనే ఒక సామాజిక బాధ్యతని భావించి వచ్చాను. ఏదన్నా మనం తీసి సమాజానికి అందజేస్తే అది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడం జరిగింది. నేను ఒక రైతు బిడ్డని, రైతుల కష్టం చూసి, రైతులు పడుతున్నటువంటి వ్యధ చూసి, నా వంతుగా నేను ఏదన్నా చేయాలి, అలాగే
మీడియాలో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం, 24 ఏళ్ళ నుంచి. దాని ఎక్స్టెన్షన్గా సినిమాలో కూడా వద్దామనే ఉద్దేశంతో అనుకుంటున్నప్పుడు రైతులు పడుతున్నటువంటి కష్టం చూసాం, వాళ్ళ బాధ చూసాం, వాళ్ళ త్యాగం చూసాం. ఒక రైతు బిడ్డగా నాకు తెలుసు భూమికి రైతుకి ఎటువంటి అనుబంధం ఉంటుందో. సో ఇలా ఎవరైతే ఈ సినిమాలో యాక్ట్ చేశారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే సంగీతం సమకూర్చిన మా మిత్రులు మణిశర్మ గారికి, అలాగే లిరిక్స్ రాసినటువంటి రాంబాబు గారికి, సుద్దాల అశోక్ తేజ్ గారికి, గురుచరణ్ గారికి, వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాని మీరందరూ కూడా మీ కుటుంబంలో ఏదో ఒక తరంలో ఒక రైతు ఉండి ఉంటాడు. ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకోండి. మీ అందరు బాధ్యతగా ఫీల్ అయ్యి దీన్ని మీరు మన సమాజంలో ఇంకా ముందుకు తీసుకెళ్ళే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. జర్నలిజం అంటే ఎర్నలిజం అనే స్టేజ్కి దిగజారిపోయిన ఈ రోజుల్లో ఇటువంటి సినిమాని మీరందరూ చేయూతనిచ్చి కాస్త ముందుకు తీసుకెళ్ళి మన రైతు కుటుంబాలకి అండగా నిలవాలని చెప్పి కోరుకుంటూ, నాకు మరొక్కసారి మీ అందరినీ రేపు 15వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. దాన్ని అఖండ విజయంతో రైతులకి మన సంఘీభావం తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. డన్, థ్యాంక్ యూ. అలాగే అనిల్ గారి మాటలు వినడం మిస్ అయ్యాం మనం. ఈ చిత్రానికి మాటలు అందించిన అనిల్ గారు మాట్లాడతారు. మామూలుగా నేల తల్లి రుణం కానీ, నెలలు మోసి జన్మనిచ్చిన కన్న తల్లి రుణం కానీ తీర్చుకోలేదంటారు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా బిడ్డలుగా మనందరం ముందుండాలి. అలా చేయకపోతే మనవనిగా మన జన్మకు అర్థమే లేదు. సో అలాంటి ఓ కష్టం వచ్చినప్పుడు అందరూ ఒకటవడమే కాకుండా ఒకే నినాదంతో వన్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్, ఒక్కటి కోసం అందరూ, అందరి కోసం ఒక్కటి అనే నినాదంతో చేసిన యుద్ధమే ఈ రాజధాని ఫైల్స్. ఇంత మంచి అవకాశం నన్ను నమ్మి నాకు ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, సార్ ప్రొడ్యూసర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. మనం మీడియా ఇంటరాక్షన్లోకి వెళ్ళే ముందు క్విక్గా ఒక ఫోటో ఆప్ మన రైతులందరితోనూ ఒక స్పెషల్ ఫోటో దిగిన తర్వాత మనం Q&Aలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి రైతులందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అమరావతి నుంచి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఇక్కడికి విచ్చేసిన రైతులందరినీ కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే మట్టినైనా మనిషినైనా ప్రేమించడం మాత్రమే తెలిసినటువంటి ఆ రైతుల ఉద్వేగాన్ని అర్థం చేసుకుని ఉద్యమాన్ని ముందుకు నడిపించిన వారిలో కూడా కొంతమంది ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. వారిని కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. కొలికిపూడి శ్రీనివాస్ గారు, బాలకోటయ్య గారు, సుధాకర్ గారు, రాయపూడి శైలజ గారు అందరినీ కూడా వేదిక పైన ఫోటోలో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము.